జకర్యా రాసిన గ్రంథము దేని బిళ్ళరా 4వ అధ్యాయం 6-7 వాక్యాలు చదవండి. అప్పుడు అతడు నాతో ఇట్లన్నాడు, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే మీది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లోకములో ఎవరి బలము ఆయన బలము కింద పని చెయ్యదు. ఎందుకంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు ఆయన మాత్రమే. కాబట్టి హీ ఈస్ ద క్రియేటర్, హీ ఈస్ ద వన్ హూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో ఏమి జరగాలన్నా గాడ్స్ విల్, గాడ్స్ బ్లెస్సింగ్ షుడ్ బి దేర్. అది లేకుండా నువ్వేం చేసినా కూడా వ్యర్థమే. ఆమేన్. మన పిల్లలు గొప్పోళ్ళు కావాలా, ప్రభు కార్యం చేయాలి. మనం గొప్పోళ్ళు కావాలా, ప్రభు కార్యం చేయాలి. మనం ఒక మంచి ఇల్లు కట్టాలా, ప్రభు కార్యం చేయాలి. మన పిల్లలు ఒక స్థాయికి రావాలా, ప్రభు కార్యం చేయాలి. మన జీవితంలో చేసే ప్రతి కార్యానికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. రెండోది, ఆ వచనంలో రెండోది ఏమంటున్నా అంటే, మీరు ఆయన చెప్తాడు కానీ మీరు నాకు చెప్పండి అంటాడు. విన్నారా? అది చదివారు? అది ఆయన కలల భావం చెప్పేవాడు కానీ మీరు చెప్పదలుచుకుంది ఏందో నాకు చెప్పండి అంటాడు. అంటే అర్థమైంది, ఆయన చెప్తాడు, నేను చెప్తాను, నేను ఆయన ప్రతినిధిని. అమ్మ ఎంత ధైర్యమో, ఎంత ధైర్యమో! ఎవరు చెప్పగలరు తెలుసా ఈ మాట? దేవునిలో భయభక్తులు కలిగిన బిడ్డ మాత్రమే చెప్పగలడు ఈ మాట. నేను ఆయనలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, ఆయనలో లేకుండా నేను చిగురించలేను కాబట్టి, ఆయనలో ఉన్నాను కాబట్టి చిగురిస్తాను కాబట్టి, ఆయన నాకు తెలియపరుస్తాడు కాబట్టి నువ్వు ఏం చెప్పేది నాకు చెప్పరాదా అంటాడు. ఆమేన్. రాజు కల మర్చిపోయాడు, పొద్దున లేచాడు, అందరిని పిలిచాడు, నేను కలగన్నాడు రా బాబా, కళ అర్థం చెప్పరని అందరూ మరి రెట్టలెగరు వేసుకొని వచ్చారు. ఈ దినము కళభావం చెప్తే రాజు మాకు ఏదైనా బహుమానం ఇస్తాడు, ఆ ఇచ్చిన దాన్ని మనం మంచిగా బతుకోవచ్చని అందరూ ఇచ్చారు. అందరూ వచ్చారు, రాజు వచ్చాడు, కళ చెప్పు రాజా, ఏం కళ చెప్పు రాజా, నీ చేత ఇది చెప్పారే కదా, నిన్ను అందరు లేచారు. ఆయన అన్నాడు, కళ మర్చిపోయాను రా. కళ, వీళ్ళందరూ కళ మర్చిపోయినట్టు మనిషి ఏదో కళ చెప్తాడు అనుకుంటే, కళభావం చెప్తాం అనుకుంటే, ఈ మనిషి ఏందిరా కళ మర్చిపోయినాడు, ఈ కళ నాకెడ తెలుసురా బాబా. దక్షిణం ఇంకొక మాట నిండి ఆయన ఏం తెలుసా, రే నానా కాలక్షేపణ చేయొద్దని చంపేస్తానంటాడు. మీరు నాకు కళ మర్చిపోయినానని చెప్పి నీకు మీరు కాలక్షేపణ చేస్తాడు. ఎంత తెలివాడో. నేను కళ మర్చిపోయినానని మీకు కాలక్షేపణ చేస్తారేమో, చంపేస్తా ఒక్కొక్కడిని అంటాడు. అప్పుడు వచ్చింది కుతికెలికి, ఏం చేయాలో అర్థం అవ్వకుండా, అదో మనమేందే ఇరుక్కునేది ఎందుకు, మనం ఒకరిమే దీంట్లో పాలిభాగస్తులు ఎందుకు, అదో ఇంకొకటి ఉన్నాడు అక్కడ. ఏది? దానియేలు. పరిగెత్తుకుని పోయి దానియేలు నిన్ను కూడా చంపేస్తాడు. దానియేలు చంపుతారని చెప్పాలి ఆయన, నిన్ను కూడా చంపేస్తాడంట. అప్పుడు దానియేలు తన స్నేహితుల్ని పిలిచి, షడ్రకు మేషకు అబేద్నెగోకు పిలిచి, నాన్న రాజు ఇట్లు చెప్పాడంట, దేవుడు కలభావం మనకు తెలుపులాగా ప్రార్థన చేయండి నాన్న, కళ మనకు కనబడాలి అంటాడు. ఆమేన్. అబ్బాబాబా, వినండి వినండి. రాత్రి పనుకొనున్నాడు. ఆ కాలంలో ఇంటర్నెట్లు లేవు, టీవీలు లేవు, ఏం లేదు, కానీ 70 mm స్క్రీన్లో ఆ రాజు ఏ కలగన్నాడో పొల్లు పోకుండా దానియేలుకు చూపించాడు దేవుడు. పొల్లు పోకుండా ఎగ్జాక్ట్ కళని, అట్టే జెరాక్స్ కాదు కదా, ఆ కళని అలాగే తీసుకుని వచ్చి దానియేలు కంటి ముందర పెట్టి. దేవుడు గొప్పోడైతే దేవుడు సేవం చేసేటువంటి బిడ్డలు కూడా గొప్పోళ్లే, కానీ దేవుళ్ళో ఉన్నప్పుడు మాత్రమే. ఆమేన్. దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు, దేవుడు వాళ్ళ ద్వారా కార్యాలు చేస్తాడు. అందుకని అంటాడు, నాతో చెప్పండి అంటాడు. ఎవరికి చెప్పుకోకండి, ఎందుకంటే సేవకుడు అనబడినవాడు వినాలి. సేవకుడు అనబడినవాడు అది ఎవరైనా సరే నమ్మకస్తుడిగా ఉండాలి. సేవకుడు అనబడినవాడు నమ్మకస్తుడిగా ఉండాలి, ఒకటి. రెండవది, సేవకుడు అనబడినవాడు దేవునికి దగ్గరగా ఉండాలి. మూడవది, సేవకుడు అనబడివాడు సంఘాన్ని ఇచ్చిన తర్వాత కానీ మరి ఒక కుటుంబం తమ సమస్యలు చెప్పి కొన్నిసార్లు ఇప్పటికీ
కొందరు సమస్యలు నాతో పంచుకున్న తర్వాత ఇప్పటికీ ఆ సమస్యలు కొన్ని ఆమెకు తెలీదు. చెప్పను, ఎందుకంటే అవి చెప్పకూడదు కూడా. కానీ కొన్ని సమస్యలు ఒకవేళ కౌన్సిలింగ్ కానీ వీటి కానీ ఇద్దరం కూర్చొని చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే సో దట్ ద థింగ్స్ విల్ గో హెడ్. వాళ్ళు పర్మిషన్ తీసుకునే చేయి. ఐ విల్ మేక్ అర్ టు సిట్ సో దట్ షీ విల్ ఆల్సో లిజన్ దోస్ థింగ్స్. కానీ వాస్తవాలు తెలుసా, మా మధ్యలో ఉన్నాయి, ఇంకొకరి కాడికి పోవు. మాకు తెలియబడినాయి, మూడో వ్యక్తికి తెలవకూడదు, తెలియదు కూడా. దట్స్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద కెపాసిటీ అండ్ ప్లేస్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ. ఆమేన్. డోంట్ టేక్ సింప్లీ. నీ కళలు, నీ యొక్క అడ్వాంటేజ్, నీ డిసడ్వాంటేజ్ 10 మంది అడ్వాంటేజ్ తీసుకునేంతవరకు పెట్టుకోకు. ఒకవేళ తీసుకుంటే ప్రభు దగ్గరికి రా, ప్రభు కార్యం చేస్తాడు. ఆమేన్. మీరు నా కాడికి రండి, నేను చెప్తా. ఎందుకంటే ఐ యామ్ ది ప్రతినిధి ఆఫ్ ది లార్డ్. ఆయన చెప్పగలడు, నేను చెప్పగలుగుతా. ఆయన చెప్పితే చెప్పగలుగుతా, లేకుండా చెప్పను. వచ్చారు, చెప్పారు. ఈ మాట నాకు చెప్పాడు. ఎలాగ చెప్పాడు తెలుసా? వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని, లేకుంటే వాళ్ళు ఏదో మెప్పులు చెప్తారని చెప్పలా. కానీ ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పాడు. పక్షకారుడు నీ తలెగిరిపోద్దు బాబా అన్నాడు. పానదాయకుడు నువ్వు నిలబడతావు అన్నాడు. అంతే, నువ్వు నిలబడతావు బాబా. ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, తప్పు అని చెప్పినప్పుడు తప్పు నిన్ను ఎగసపడి తన్ని నిన్ను ఎదిరేసుకొని నిలబడచ్చు. కానీ ఎండ్ రిజల్ట్ తప్పు గెలవదు, సత్యమే గెలసద్ది. ఆమేన్. ఇదొకటి. రెండోది, భక్ష్యకారుడు ఎంత కన్నింగ్ అయినా దాచిపెట్టలేకపోయాడు. దేవుడు బయటికి తీసుకుని వస్తే ఏది ముయ్యబడదు, అది ఏదైనా సరే. కన్నులు, మనుషుల కన్నులకు మబ్బు పెట్టచ్చేమో, కానీ దేవుడి కన్నులకు మాత్రం మబ్బు పెట్టలేవు. ఆయన అన్నీ తేటగా చూస్తున్నాడు. తప్పకుండా నువ్వు ఒకవేళ విక్టిమైన స్థితిలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ తలను పైనకి ఎత్తుతాడు. అది ఎక్కడైనా సరే. ఆమేన్. నీ తల దించడు. కీర్తనలు 3వ కీర్తన 3వ వాక్యం చదవండి అన్న. 3వ కీర్తన 3వ వాక్యం. అంతే కదా. ఎవరెత్తాలండి మన తల? చెప్పాలి. ఎవరెత్తాలి మన తల? మనుషులు ఎత్తితే నరికేస్తారు అయ్య గారు, దేవుడు ఎత్తితే నిలబెడతాడు. ఏదైనా దండలు వేసేవాళ్ళు రేపు బండలు వేస్తారు. కానీ ప్రభు పేరుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళంతా నీతో నిలబడతారు.